క్వశ్చన్ ఏం వేసాం మనము? రిమైండర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1. ఇదే కదా క్వశ్చన్. రిమైండర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1. నా ఇక్కడ చూడండి సార్, మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. నాకు ఈ 0 ఇంపార్టెంట్ కాదు. ఆ ఎక్స్ప్రెషన్లో ఉన్న రైట్ న్యూమరికల్ వాల్యూస్ని అన్నీ యాడ్ చేయండి. 4 మైనస్ 5 ఎంత? ఆర్ 4 ప్లస్ 1 ఎంత? 5. 5 మైనస్ 5 ఎంత? 0. 5 మైనస్ 5 ఎంత? 0. అంటే ఎక్స్లు కాకుండా దానికి ముందు ఉన్న కొయిఫిషియంట్లను రైట్, దాన్ని తెలుగులో ఏమంటారో చెప్పండి. రైట్, 4 ప్లస్ 1 5. 5 మైనస్ 5 ఎంత? 0. రైట్, ఆ సమ్ము గనక 0 అయిందనుకో ఎక్స్ మైనస్ 1 అనేది దీనికి కారణాంకం అవుతుంది. ఎక్స్ మైనస్ 1 అనేది రైట్ కారణాంకం అవుతుంది. ఎప్పుడవుతుంది కారణాంకము? రైట్, ఆ కొయిఫిషియంట్స్ యొక్క సమ్ము ప్లస్ 4. ఇక్కడ 4 ఉంది. ఎక్స్కు ముందు ఏమున్నాయో వాటన్నిటినీ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎక్స్ స్క్వేర్కి ముందు ఏముంది? 1. ఎక్స్కు ముందు ఏముంది? మైనస్ 5. ఇదేమో కాన్స్టెంట్ ప్లస్ 4. 4 ప్లస్ 1 5. 5 మైనస్ 5 ఎంత? 0. అది గనక సమ్ 0 వచ్చిందనుకో డినామినేటర్ అనేది న్యూమరేటర్కి కారణాంకము అవుతుంది. న్యూమరేటర్కి కారణాంకం అవుతుంది. ఆర్ యు ఆల్ రైట్? గుణకాలు. సో ఇది గుణకాలు. 4 ప్లస్ 1 5. 5 మైనస్ 5 0. రెండో ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా వినండి సార్. 7x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. గుణకాలను రైట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. రైట్, -3 -3 -3 -1 ప్లస్ 3. 7 మైనస్ 3 ఎంత? 4. 4 మైనస్ 3 ఎంత? 1. 1 మైనస్ 1 శేషం ఎంత? 0. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, సమ్ ఆఫ్ ద కొయిఫిషియన్స్ గుణకాలను యాడ్ చేసుకుంటే కూడిన తర్వాత మొత్తం గనక 0 వస్తే డినామినేటర్ అనేది న్యూమరేటర్కి కారణాంకం అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్, ఎక్స్ క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 4 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1. గుణకాలను కూడిన తర్వాత వచ్చిన వాల్యూ కనుక 0 కనుక అవుతే ఆ డినామినేటర్ అనేది న్యూమరేటర్కి కారణాంకం అవుతుంది. అంటే రిమైండర్ 0 ఉంటుంది. ఎక్స్ బదులు 1 పెట్టుకోండి. 1 ప్లస్ 4 5. 5 మైనస్ 5 ఎంత? 0. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైందా? అంటే గుణకాలను కూడడము, సమ్ ఆఫ్ ది కొయిఫిషియన్స్ 0 గనక అవుతే రైట్, 0 గనక అవుతే అంటే గుణకమే కదా సార్, గుణకాలను కూడడము. రైట్, గుణకాలని కూడడము. గుణకాలను కూడితే రైట్ 0 గనక వస్తే డినామినేటర్ అనేది న్యూమరేటర్కి కారణాంకం అవుతుంది. ఈ ఫస్ట్ కాన్సెప్ట్ అందరికీ క్లియర్గా సార్? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచేటప్పుడు ఇంకా బాగా దీని యొక్క యూటిలిటీ ఉంటుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇంకో ఎగ్జాంపుల్, రిమైండర్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1. రిమైండర్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ స్క్వేర్ రైట్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1. నవ్వు ఇక్కడ చూడండి, ఎక్స్ బదులు -1 పెట్టుకుంటా. -1 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ -1 ప్లస్ 3. 3 ప్లస్ 1 4. 4 మైనస్ 4 ఎంత? శేషం 0. 4 మైనస్ 4 శేషం ఎంత? 0. ఇక్కడ వరకు ఇది అందరికీ తెలుసు. నవ్వు ఇక్కడ చూడండి సార్, గుణకాల్లో మనము
సరి పవర్స్ యొక్క గుణకాలను కూడదాం. సరి పవర్స్ బేసి పవర్స్ చూద్దాం ఏమవుతుందో. ఇది x పవర్ 0 x పవర్ 2 1 + 3 ఎంత 4 1 + 3 ఎంత 4 రైట్. ఇది బేసి ఇదెంత 4 ఈక్వలెంట్ టు 4 అంటే x+1 అనేది న్యూమరేటర్కి కారణాంకం అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. గుణకాల మొత్తాన్ని కూడితే సమ్ము గనక 0 వచ్చిందనుకోండి x-1 అనేది కారణాంకం అవుతుంది. x+1 అనేది కారణాంకం ఎప్పుడవుతుంది సార్? x+1 అనేది కారణాంకము ఎప్పుడవుతుంది? బేసి పవర్ల మొత్తము సరి పవర్ల మొత్తంకి ఈక్వల్ అయినప్పుడు x+1 అనేది కారణాంకం అవుతుంది.